హలో గైస్, ఇది మా టీం అనమాట. ఒక్కొక్కరు ర్యాంప్ పేజ్ ఉంటారు. ఫైనల్గా అయితే పులిగుండకి అయితే వచ్చేసాము. ఒకసారి అయితే చూడండి, ఇదైతే 2 గుండ్లు అనమాట. ఒకటి వచ్చి శివుడు, ఒకటి వచ్చి పార్వతి అని చెప్పి ఈ 2 అయితే శివుడు గుండు ఒకటి, పార్వతి గుండు అని ఒకటైతే అంటారనమాట. ఇక్కడైతే పైకి వెళ్ళామంటే ఒక టెంపుల్ కూడా ఉంటుంది, శివుడు టెంపుల్. ఒకసారి మనం పైకి వెళ్ళి అయితే చూసేద్దాం. ఓకే గాయస్, మేము మా ఫ్రెండ్స్ అయితే దగ్గరికి అయితే చేరుకున్నాము. ఇక్కడి నుంచి పైకి చూస్తుంటే నాకే కళ్ళు తిరుగుతున్నాయి. ఎంత ఉందో చూడండి, ఒక 1500 అడుగులు అయితే ఉంటుందంట ఇది. ఫైనల్గా అయితే ఇక్కడికి వచ్చి అయితే ఇంక స్టార్ట్ చేయాలి పైకి ఎక్కడం. ఈరోజు అయితే చాలామంది కూడా వచ్చున్నారు పులిగొండకి. మన స్టేట్ వాళ్ళే కాదు, బయట స్టేట్ వాళ్ళు కూడా, తెలంగాణ వాళ్ళు కూడా వచ్చినట్టున్నారు. చూడండి, కార్ అయితే తెలంగాణది ఇది. సరే గాయస్, మనం అయితే ఫైనల్గా స్టార్ట్ చేసేద్దాం. ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేయాలి. నేనైతే ఫస్ట్ టైం పులిగుండకి రావడం. దీన్ని ఎక్కిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్తాను మీకు. ఓకే గైస్, పులిగుండి ఎక్కడానికి అయితే స్టార్ట్ చేసేసాం. అట్టా వీడియో ది స్టెప్స్ మొత్తం. చూపులు కిందే తీయాల తల. అవసరం లేదు, పైన గుడి ఉండా పంటకి. మేమైతే పులిగుండని అయితే ఎక్కేదానికైతే వచ్చేసాం. చూడండి, ఇక్కడైతే స్టెప్స్ కూడా ఉన్నాయి దీనికి. దీని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో అయితే మొత్తం ఫుల్ వీడియో చూసేయండి మీరైతే. మామూలుగా ఉండదు. ఏడెందుకరా పైకి పోదా. ఇప్పుడు ఇక్కడ అరౌండ్ 3 సగంలో ఎక్కితేనే కనిపిస్తుంది. ఆ గ్రౌండ్లో సిద్ధు వాడు చిన్నప్పుడు రాళ్ళు ఏరుతా అన్నాడు క్రికెట్ ఆడేటప్పుడు. కరెంట్ వైర్లు సచ్చే వాళ్ళు సరామని పట్టుకోండి పటామని వస్తారు. గమ్మనండి చూసేదానికి లొకేషన్. ఇంకా పైకి వెళ్తే ఎలా ఉంటుందో చూసేద్దామా. ఈ గుండెకి అయితే చాలా చరిత్ర ఉంది. అసలు శివుడు పార్వతి అంటే కింద అయితే చూపించాం కదా టెంపుల్. ఆ టెంపుల్ని దర్శించినాకైతే ఖచ్చితంగా అయితే ఈ గుండె అయితే ఎక్కాలి. ఈ పులిగుండని ఎక్కి దర్శించుకుంటేనే శివుడు మనకి ఇంకా మంచిగా కరుగరిస్తాడు. కాబట్టి ఖచ్చితంగా ఆ దేవుని అయితే కింద దర్శించినాకైతే దీన్ని ఖచ్చితంగా ఎక్కాలి. చాలా స్టేట్స్ నుంచి అయితే వస్తుంటారు ఈ గుండెని చూడడానికి. ఇది సుమారు 1500 అడుగులు దాకా ఉంటుంది ఈ గుండె అయితే. అమ్మ, ఎక్కాలంటే చాలా కష్టం ఉంది. చూడండి, కొన్ని దగ్గరలో అయితే సేఫ్టీస్ కూడా పెట్టారు. కాలు జారి కింద పడకుండా కూడా ఇవన్నీ సేఫ్టీస్. అలానే పైకి అయితే కరెంట్ని కూడా సప్లై చేశారు. కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి పైకి. చూడండి ఎంత కష్టం. ఒకవేళ కానీ కాలు స్లిప్ అయిందంటే ప్రాణాల మీద ఆశలు ఎదుర్కోవాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఎక్కాలి కొండని ఎక్కేటప్పుడైతే. ఇక్కడ కింద పడిపోతారని భయంతోనే ముందుగానే అయితే ఇలాంటివన్నీ సేఫ్టీస్ అయితే పెట్టారు. నార్మల్ అబ్బా, ఓకే గైస్, మనమైతే ఒక 30% అయితే పైకి వచ్చేసాము. ఇక్కడికి రాగానే అయితే గృహ కింద ఎలా ఉంటుందో ఒకసారి అయితే చూడండి. ఈ కిందనైతే కొన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయి. వినాయకుడు, ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, అలానే అమ్మవారు, సాయిబాబా టెంపుల్స్ అయితే ఉన్నాయి. మీరు ఒక 30% వచ్చాకైతే ఈ దేవుళ్ళు అయితే కనిపిస్తారు. ఇక్కడైతే దర్శించుకొని ఇంకా మిగిలిన కొండనైతే పైకి ఎక్కాలి మనము. అసలు చాలా గసగా ఉంది, నా వల్లనే కావట్లా పైకి ఎక్కడానికి. ఇంకా మిగిలింది ఇంకా ఎలా ఉంటుందో. అలానే ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు చాలా ఫ్రీగా అనిపిస్తుంది. గస ఎంత ఉన్నా కూడా సరే. ఆ లొకేషన్ చూడండి ఒకసారి ఎలా ఉందో. ఈ లొకేషన్ చూడండి, 30%కే ఇంత మంచి లొకేషన్. ఎలా ఉందంటే నాకు ఈ ఫీల్ కేరళలో ఉంటుంది చూడ, అలా ఉంది ఈ లొకేషన్ అంతా. చూడండి,
ఓకే గాయస్, ఇప్పటిదాకా వచ్చింది ఒక ఎత్తు, ఇప్పటి నుంచి ఒక ఎత్తు. ఇక్కడి నుంచి అయితే మేము వచ్చేటప్పుడు చాలామంది మాకు ఎదురయ్యారు. అన్న ఎలా వెళ్ళాలి పైకి అని అడిగితే వాళ్ళు అయితే ఒక సజెషన్ ఇచ్చారు. మధ్యలో అయితే చీకటి ఉంటుందన్న, కొంచెం టార్చ్లు వేసుకొని వెళ్ళాలి, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి అని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. ఓకే గైస్, దాన్ని కూడా మనం అయితే ఫేస్ చేసేద్దాం రండి. ఇక్కడ చూడండి, ఎవరైనా సరే ఇద్దరు పేర్లు రాసుకుంటే అంటే లవర్స్ వాళ్ళిద్దరు పేర్లు రాసుకుంటే ఈ గుడిలో చాలామంది రాసిన వాళ్ళు సక్సెస్ అయిందంట. అలానే మీరు కూడా అయితే ఇక్కడైతే రాసేయండి, మీ పేరు రాసుకున్నారంటే మీకు సక్సెస్ అవుతుంది. అలానే ఇలా రాళ్ళు పెట్టారంటే మీరు ఖచ్చితంగా ఒక 5-6 ఫ్లోర్ల అపార్ట్మెంట్ ఇల్లు కడతారని దీని అర్థం. ఓకే గైస్ రండి. అలా మనమైతే చాలా వంకొని పోవాలి ఇక్కడ, జాగ్రత్తగా చూడండి. మా ఫ్రెండ్స్ అయితే లేని పని కష్టాలు పడుతున్నారు వంగలేక. చూడండి, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పులిగుండం అంటే ఆశామాస అయిన పని అయితే కాదు. చూడండి, అరే ఆ పిల్లోని జాగ్రత్తగా తీసుకురండి రే. ఇక్కడ చూడండి, ఈ గుండె ఎక్కాలంటే మనకి స్టెప్స్ కూడా ఉండవు, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. మధ్యలో స్టెప్స్ ఉండవు అనమాట. ఈ కొండనే పగలగొట్టి దారి చేశారు ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడైతే చూడండి మరీ డేంజర్ అనమాట. ఇది ఇట్లాంటి చోట చాలా జాగ్రత్తగా ఉండాలి వచ్చేటప్పుడు పైకి. ఇక్కడ కొంచెం స్టెప్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు చాలా డేర్ ఉండాలి ఈ కొండ ఎక్కాలంటే, మాత్రం ఆశామాస పని కాదు. ఇక్కడ చూడండి గాయస్, మధ్యలో నుంచి అయితే మనకు ఐరన్ స్టెప్స్ కూడా ప్రొవైడ్ చేశారనమాట ఎక్కడానికి. ఈ కొండ మధ్యలో వెళ్ళాలి మనం ఇప్పుడు, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి పైదాకా. ఈ కొండ మధ్యలో అయితే గబ్బిలాలు కూడా ఉంటాయంట, సౌండ్స్ చేస్తున్నాయి. ఓ జాగ్రత్తగా, నాకైతే ఇది తగిలేసింది పైన కమ్మి, చాలా నొప్పి తీస్తుంది. ఓకే, మీరైతే జాగ్రత్తగా రండి. వామ్మో, నాకు ఇది చేయలేదు. చూడండి 2 కొండల మధ్యలో ఎలా సృష్టించారు. వామ్మో, ఇలా వెళ్ళాలి మనం పై దాకా, చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కొండ మధ్యలో. గైస్, మనమైతే సగానికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి, వీళ్ళైతే ఐరన్స్ అయితే 2 కొండల మధ్యలో అయితే పెట్టారు. ఒకసారి అయితే కొండలు చూడండి, 2 కొండల మధ్యలో అయితే మనం వెళ్ళాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడైతే. అలానే పక్కన అయితే విద్యుత్ కూడా ఉంది అనమాట, కరెంట్ ఇది, దీంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పైదాకా అయితే కరెంట్ సప్లై ఉంది, దాన్ని కొంచెం చూసుకొని వెళ్ళాలి. అలానే ఈ స్టెప్స్ మధ్యలో చిన్న కొండ ఉంటుంది, మధ్యలో అయితే కమ్మీలు ఉన్నాయి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అలానే ఈ దీంట్లో అయితే గబ్బీలాలు కూడా ఉన్నాయి, గబ్బీలాల సౌండ్స్ కూడా చేస్తున్నాయి. మనమైతే ఇంకా పైకి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఏదైనా మిస్ అయితే మాత్రం ఒకసారి చూడండి కిందకి ఎంత దూరం ఉందో, డైరెక్ట్ కిందకి వెళ్ళిపోతాం. అందుకే ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లలు వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకొని అయితే పైకి అయితే వెళ్ళాలి. మనం చూడండి, అలానే ఇప్పటిదాకా వచ్చింది ఒక ఎత్తు, ఇప్పటి నుంచి ఒక ఎత్తు. ఇక్కడ చూడండి చాలా చిన్నది, అంటే ఒక మనిషి మాత్రమే వెళ్ళేదానికి సరిపోతుంది ఈ దారి. ఈ 2 కొండలు చూడండి ఎంత దగ్గర అయిపోయినాయో, ఇంకా వెళ్ళంగా ఇంకా దగ్గర అయిపోతే చాలా రిస్క్తో కూడా అయిన పని ఈ పులిగుండం అనేది. ఒకసారి ఈ 2 కొండలు చూడండి ఎంత దగ్గరలో ఉన్నాయో. పైన అయితే గబ్బీరాలు సౌండ్స్ చేస్తున్నాయి చాలా భయంకరంగా. అసలు ఒకరే వస్తే అయితే ఇక్కడ చాలా భయం అనమాట. మేమైతే టీం వచ్చాం కాబట్టి కొంచెం ధైర్యంగా వెళ్తున్నాము. ఒకసారి చూడండి ఎలా ఉందో, పైన గబ్బీలాల సౌండ్, ఇంకా లోపలికి వెళ్తే మబ్బు. ఇక్కడ దాకా అయితే కొంచెం వెలుతురు కనిపిస్తుంది కొండ మధ్యలో, లోపలికి వెళ్తే ఇంకా మబ్బుతో. నాకు ఇక్కడైతే పాము ఉందని చెప్పారు, మాకు చాలా భయం వేసింది, అయినా కూడా సాహసం చేసి అయితే పైకి వెళ్తున్నాం. ఆల్రెడీ మా టీంని అయితే ముందరకు పంపించాం, లోకి అని. అబ్బాయి అయితే పైన చూసాడు, మా పాము ఉందా, ఇంకేముంది. ఓకే గైస్, మా ఫ్రెండ్ అయితే పాము ఉందని చెప్పి అందరినీ భయపించేశాడు. అప్పటికి కూడా లోకేష్ అయితే సాహసం చేసి పైకి వచ్చి పాముని అయితే చంపేశాడు. అలానే చూడండి కిందకైతే చాలా మబ్బుగా ఉంది, లైట్లు వేసుకొని మరీ వచ్చాం పైకి. ఎలానో ఒకలా అయితే పైకి అయితే చేరుకున్నాం. పైన అయితే విజువల్స్ ఎలా ఉంటాయో చూసేయండి గైస్. ఇక్కడ చూడు, ఒకసారి ఇదైతే చూడండి కొండ మధ్యలో రాళ్ళు కూడా ఉన్నాయి. అదైతే కింద పడుతున్న 2 కొండల మధ్యలో ఉన్నాయి చూడండి, చాలా రాళ్ళు ఉన్నాయి. మనమైతే జాగ్రత్తగా ఉండాలి, అవి ఎప్పుడైనా కింద పడిపోవచ్చు. కొండకైతే అన్నం లేక పర్లేదు. ఫైనల్ గా అయితే కొండ మీదకి అయితే చేరుకునేన్నాము. ఒకసారి చూడండి కొండని, ఇంకా పైకి వెళ్ళాలి మనం. ఇదైతే ఫస్ట్ స్టెప్ అనమాట. ఇంకా పైకి వెళ్ళి కొన్ని స్టెప్స్ ఉన్నాయి, ఇంకా దీని మీద నుంచి వెళ్ళాలి మనం. ఇంకా పైకి చేరుకుందాం.